పెట్టాలి రాత్రి మొత్తుకునే పెట్టమని సామవేద పారాయణ సార్ జై శ్రీరామ్ అన్నా రండి మామగారు నాగండి అమ్మా మామగారు రండి మామగారు రండి మామగారు
శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తదంగంగా ముందుగా ఈనాడు పగల్పత్తు ఉత్సవాలను ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈనాడు స్వామివారు దశావతార అలంకారాల కొనసాగింపు కూడా నేటి నుంచి మనకి ప్రారంభం కాబోతుంది. అందులో మొదటిగా ఈనాడు స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనాన్ని కృపచేయబోతూ ఉన్నారు. మనకి ఆనాడు ఈ పురాణాలు మత్స్యావతారాన్ని ఏ విధంగా స్వామి ధరించాడనేటువంటి దాని గురించి తెలియజేస్తూ, పూర్వం బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉన్నటువంటి వేదాలను సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుని సముద్రంలో దాగి ఉంటాడట. అలా దాగి ఉన్నటువంటి సోమకాసుడిని శ్రీమన్నారాయణుడు మత్స్య రూపాన్ని ధరించి సంహరించి వేదాలను ఉద్ధరించి జ్ఞాననిధులైనటువంటి వేదాలను బ్రహ్మకి ప్రసాదిస్తే ఆ జ్ఞానం ద్వారానే సృష్టిని ప్రారంభించాడు అని చెప్పేసి మనకి పురాణాలు మత్స్యావతార ప్రాదుర్భావం గురించి తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి రెండవ కథ కూడా మనకి పురాణాలలో కనిపిస్తోంది. వైవస్వత మనువుకి మత్స్య రూపంలో చిన్న చేపగా లభించినటువంటి స్వామి ఇంతింతయ్యన్నట్లుగా రోజుకు ఒక పరిణామంలో మత్స్య రూపంలో పెరుగుతూ సముద్రంలోకి చేరతాడు. అతనికి ఆజ్ఞాపిస్తాడు, నేటికి 7వ రోజున ఒక పెద్ద నావ వస్తుంది, మహర్షులు ఉన్నటువంటి నామ, దానిలో నువ్వు అధిరోహించి సృష్టికి కావాల్సినటువంటి విత్తనాలన్నింటినీ కూడా నువ్వు సిద్ధం చేసుకుని ఉండు అని చెప్పేసి స్వామి తెలియజేస్తాడు. అదేవిధంగా 7 రోజుల కడలి సుమారుగా ఆకాశమంత ఎత్తు ఎగిరిసేటువంటి అలల్లో ఉన్నటువంటి కల్లోలమైనటువంటి కడల నుంచి తన కొమ్ముకి ఈ నావని కడతారు. ఆ కట్టినటువంటి నావని సంరక్షించి మళ్ళా సృష్టి ప్రారంభానికి ఉపయోగిస్తాడు మత్స్యావతారాన్ని ధరించి మనకి స్వామి. ఆ విధంగా ఈ 2 కథలు కూడా మత్స్యావతారానికి సంబంధించి మనకి పురాణాలలో మనకి లభిస్తూ ఉన్నాయి. అటువంటి మత్స్య రూపంలో ఉన్నటువంటి స్వామి వారిని మనం దర్శించటం వల్ల, పూజించటం వల్ల జ్ఞానం మనకి గొప్పగా ఏర్పడుతుందని, అంతేకాకుండా మత్స్య సంబంధమైనటువంటి యంత్రాలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని మనకి వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.